మనం పోయినా కానీ నా మనవడు ఒక్కసారి ఆ దేవాలయ వంక చూసి, అదిగో మా తాతగారు నిర్మాణంలో పాల్గొన్నారు, అదిగో అక్కడ అక్షరాలతో మా తాత పేరు కనబడుతుంది కదా అని చెప్పుకునే ఆలయం నిర్మాణం ఏ డబ్బైనా ఎక్కడికైనా పోతుంది. కానీ ఒక్కసారి ఆలయాన్ని కేటాయించినటువంటి డబ్బుని శాశ్వతంగా ఉండిపోతుంది. మనవడు మనవరాలు ముడి మన్మలతో కూడా ఆ పేరుని చూస్తూనే ఉంటాం. అది దేవాలయాలకు ఉన్నటువంటి గొప్పతనం అండి. దేవాలయాలను మనమే కాపాడుకోవాలి, ఎవరో వచ్చి కాపాడుతారని చూడాల్సిన అవసరం లేదు. దేవాలయాలను మనమే కాపాడుకోవాలి, మనమే జీర్ణోద్ధరణ చేసుకోవాలి. అలా దేవాలయ విధానాలు ఇస్తే చరితాత్మకంగా నిలిచిపోతుంది దేవాలయంలో. అదే సమక్షంలో అర్చకులను కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. అర్చకులని దూషించడం, అర్చకుల పైన దాడి చేయడం, ఇలా ఎన్నో టీవీ ఛానల్స్ లో వస్తున్నారు. మరి ఇందాక చెప్పారు, అర్చకస్య హరిసాక్ష, దూషణ చేయడం ఇవన్నీ చేయడం కామన్ అయిపోయాయి అంటారు. కానీ ఆ అర్చకుడు ఉదయమనంగా 4 గంటలకు లేచి సంధ్యావందనం చేసుకొని ఆరాధన చేస్తూ వచ్చిన ప్రతి భక్తుడి కోరిక నెరవేరాలని అర్చన చేస్తూ ఆ రికమెండేషన్ లెటర్ ని అమ్మవారికి సమర్పిస్తూ ఈ కోరిక నెరవేరాల్సిన బాధ్యత నిజంగా చెప్పేవాడే అర్చకుడు అవుతున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అర్చకుడే దొరకడం లేదు ఆలయాలకి. ఎందుకు? మనమే చేసుకుంటున్నాం, అది మనమే చేసుకుంటున్నాం. దేవాలయాల్లో అర్చకత్వం లేకుండా పురోహితానికి ఇవ్వబడుతున్నారు బ్రాహ్మణోత్తములు. కారణం ఏంటి? ఆ గుడిలో నేను నెగలేకపోతున్నాను, ఒకరికి అపమాత చేయడం, ఒకరికి ఉద్వాసన చేయడం, ఒకరి మీద ఇవన్నీ ఏదో ఎలిగేషన్స్ పెట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి. రాను రాను భవిష్యత్తులో ఇప్పుడు అంతెందుకండి, నా పుట్టిన వంటి 2 పిల్లలు ఉన్నారు, అభినవ్ ఆర్యవర్ధన్. నాన్న నేను పూజలు చేయను అంటున్నాను, నాన్న నేను పూజలు చేయను అంటున్నాను. ఎందుకంటే మేము పడుతున్న కష్టం మాకు తెలుస్తుంది. నిన్న రాత్రి మొదలుపెట్టినటువంటి అలంకరణ అర్ధరాత్రి 2 గంటల వరకు ఈ ప్రాంగణంలో ఉండి అలంకరణ సమాప్తం చేసుకొని ఇంటికి వెళ్ళాం. భోజనం లేదు, తిండి లేదు. పొద్దున మళ్ళీ 6 గంటల నుంచి ఆంజనేయ స్వామి దేవాలయాలు అర్చకత్వం చేసుకొని మళ్ళీ 9 గంటలకి వచ్చే నిద్ర కూడా లేదు. అలాంటి జీవితాలలో గడుపుతారండి అర్చకులు. అపవాదం చేయకండి. ఒక్క విషయం, మీకు ఏదైనా గాలి వార్త వస్తే, గాలి వార్త చెవుడైనటువంటి ఈ చెవుడు విని ఈ చెవుడు వదిలేయండి. మీ కళ్ళతో చూసిందే మీరు నమ్మండి. అంతేకాని అది గాలి వార్తని మనసులో పెట్టుకొని చూడబెట్టుకొని అది ఊరంతా వ్యాపింప చేయకండి.